హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ సంతోష్ ఫ్రమ్ చక్రవర్తి హాస్పిటల్స్. మా దగ్గరికి ఒక 1 వీక్ బ్యాక్ ఒక కేసు వచ్చిందండి. పేషెంట్ పేరు రాకేష్, 23 years ఓల్డ్ మేల్. యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడండి, బండి స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. మా దగ్గరికి అరౌండ్ రాత్రి 12 గంటలకు వచ్చారు. రైట్ సైడ్ కంప్లీట్ గా బ్లడ్ క్లాట్ అయిందండి. సిటీ స్కాన్ అవన్నీ చేశాము. పేషెంట్ వచ్చినప్పుడు అన్కాన్షియస్ ఉండే, తర్వాత పేషెంట్ కండిషన్ చూసుకొని వెంటనే వెంటిలేషన్ మీద పెట్టామండి. వెంటిలేషన్ మీద పెట్టిన తర్వాత పేషెంట్ కి స్కానింగ్ అవన్నీ చూసుకొని ఇమీడియట్ గా బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వస్తుందని పేషెంట్ అటెండెన్స్ తోని కౌన్సిలింగ్ చేసి చెప్పామండి. ఆఫ్టర్ దట్ వెంటనే ఇమీడియట్ గా బ్రెయిన్ సర్జరీ చేశాము. క్రేనియోటమీ అంటారండి. దానికి బ్రెయిన్ సర్జరీ చేసి రైట్ సైడ్ కంప్లీట్ గా ఏదైతే బ్లడ్ క్లాట్ ఉందో అది రిమూవ్ చేశామండి. చేసేసి పేషెంట్ వెంటిలేటర్ మీదే ఉన్నారండి. 4th డే వరకు పేషెంట్ వెంటిలేటర్ మీదే ఉన్నారు. పేషెంట్ వెంటిలేటర్ నుంచి 4th డే డిస్కనెక్ట్ చేశామండి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ GCS వాస్ E3V3M5 అండి. అంటే న్యూరలాజికల్ గా ఎలా ఉంటుంది అనేది మాకు GCS కోడ్ చెప్తుందండి. చెప్పిన తర్వాత పేషెంట్ ఆఫ్టర్ దట్ మెల్లగా రూమ్ కి కూడా షిఫ్ట్ చేశామండి. షిఫ్ట్ చేసుకొని ఈ రోజు ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్ అండి.